మహేష్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు, పురుషోత్తం రెడ్డి గారు నంద్యాల నుంచి. పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం అండి. మేబీ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే ఇప్పుడు మహేష్ గారు, ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదైంది అనుకుందాం. ఇప్పుడు సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చినప్పుడు పోలీసులు సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చితే అసలు అలాంటి సమయాల్లో ఏం చేయాలంటారు? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇట్లా జనరల్గా ఏం చేస్తున్నారంటే ఒక సివిల్ డిస్ప్యూట్ని తీసుకొచ్చి పోలీసులు కూడా దాన్ని క్రిమినల్ నేచర్లో కన్వర్ట్ చేస్తున్నారు. ఎట్లాగంటే ఒక సివిల్ తగాదా ఉంటే పోలీసులు ఇంటర్ఫియర్ అవ్వకూడదని మన హైకోర్ట్స్ కానీ సుప్రీం కోర్ట్స్ కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పినాయి. దానికి సంబంధించినంత వరకు వెనెవర్ పోలీసులు కనుక ఒక సివిల్ డిస్ప్యూట్స్లో ఇంటర్ఫియర్ అయితే ఏం యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద అనే దానికి గవర్నమెంట్ ఇప్పుడు 2010 బిఫోరే ఒక జియో ఇష్యూ చేశారు. జియో 288 అని ఒక జియో ఉంటుంది. దాని ప్రకారం ఎవరైతే ఆఫీసర్స్ ఒక సివిల్ డిస్ప్యూట్స్ని క్రిమినల్ నేచర్లో కన్వర్ట్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే జనాలకి అవేర్నెస్ లేదు. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కంప్లైంట్ ఒక పొలిటీషియన్ ద్వారా కానీ ఎవరన్నా ఒక రిఫరెన్స్ తీసేసుకుని ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ చేయరు దాన్ని. సో వాళ్ళు ఏం చెప్తారంటే సో డాక్యుమెంట్ని రిజిస్టర్ చేయటం కానీ లేదా మమ్మల్ని కొట్టారు తిట్టారు అంటే డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందంటే వెన్ ఇట్ కమ్స్ టు కంప్లైంట్ అవేర్మెంట్స్, ఆ అవేర్మెంట్స్ ప్రకారం ప్రతిదీ కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ఇన్వెస్టిగేషన్లో కూడా వీళ్ళు ప్రతి ఎవిడెన్స్ని రికార్డ్ చేయాలి. ఎవిడెన్స్ అంటే టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకోవాలి, లైక్ ఆ ఫోన్ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్యూజ్డ్ ప్రెజెన్స్ అక్కడ ఉందా లేదా అట్ ద టైమ్ ఆఫ్ సీన్ ఆఫ్ అఫెన్స్లో. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎక్యూజ్డ్ కనుక ప్రెజెన్స్ లేకపోతే ఆటోమేటిక్గా అది ఫాల్స్ కేసే. సో ఇటువంటి ఉన్నప్పుడు పోలీసులు అసలు ఇంటర్ఫియర్ అవ్వకూడదని గవర్నమెంటే చెప్పినప్పుడు వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడానికి వీళ్ళకి ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఏపీ హైకోర్టులో కూడా ఒక జియో పెట్టిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఇంటర్ఫియర్ అవుతున్నారో ఈ సివిల్ డిస్ప్యూట్స్ని లేదా కన్వర్షన్ చేయడానికి వాళ్ళ మీద డిపార్ట్మెంట్లుగా ఎంక్వైరీ నడుస్తుంది, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. ఆ ఆఫీసర్స్ ఖచ్చితంగా లైబుల్ ఫర్ పనిష్మెంట్. అది దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు ఒక ఆఫీసర్ అలా చేశారని అనుకుందాం, పోలీస్ ఆఫీసర్ చేశారు, మామూలుగా వెళ్ళి ఎలా ప్రూవ్ చేసుకోవాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నన్ను ట్రెస్పాస్ నా ఇంట్లోకి చేసి అనే కంప్లైంట్ చెప్తున్నా నేను, నా ఇంట్లోకి ట్రెస్పాస్ చేసి దౌర్జన్యంగా నన్ను కొట్టడానికి కానీ భయాందోళనలకు కానీ నన్ను ప్రేరేపించారు, కొట్టారు అంటారు. సో అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ విట్నెస్ ఎవరైనా ఉన్నారని చెప్పారా లేదా వెరిఫై చేయాలి కంప్లైంట్లో. కంప్లైంట్లో లేని వ్యక్తిని ఎవరినన్నా సోకాల్డ్ విట్నెస్గా అంటే ఐ విట్నెస్గా ఎవరినన్నా లిస్ట్ ఆఫ్ విట్నెసెస్లో ఎగ్జామిన్ చేసి వాళ్ళు 161 స్టేట్మెంట్ కనుక రికార్డ్ చేసి ఉంటే ఆ రోజు ఆ ఒక్క విట్నెస్ ఖచ్చితంగా అక్కడ ప్రజెంట్ అయ్యాడా లేదా వెరిఫై చేయాలి. అట్లాగే వీళ్ళు ఏదైతే ఈ కంప్లైంట్కి అట్లాగే అక్యూజ్డ్కి ఉన్న రిలేషన్ ఏంటో చూడాలి ముందు. అంటే వాళ్ళిద్దరికి ప్రయర్ టు దిస్ కంప్లైంట్ ఏదన్నా ఒక రిలేషన్ ఉందా లేదా. ఆ రిలేషన్ అంటే ఎట్లాగంటే కొంతమంది ఆస్తి తగాదాల వాళ్ళు గొడవ పడచ్చు, ఆస్తి తగాదాల వాళ్ళు తిట్టచ్చు. వాళ్ళకి ఏంటంటే వేరే ఆల్టర్నేటివ్ లేక వాళ్ళ ఆస్తి వీళ్ళు ఫేక్ రిజిస్ట్రేషన్ ద్వారానో ఎలాగో తీసుకుని ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీద ఒక ఫాల్స్ క్రిమినల్ కేసు పెట్టేస్తే వాళ్ళు సెటిల్ చేసుకుంటారు ఇష్యూని అనుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు అది చెప్పలేదని పోలీసులు ఏం చేస్తారు, కొత్తగా ఒక ప్లాంటెడ్ విట్నెస్లను కొంతమందిని విట్నెస్లుగా యాడ్ చేసుకుంటారు. వాళ్ళందరూ సేమ్ ఆ 161 స్టేట్మెంట్స్ అన్నీ కూడా కంప్లైంట్ ఎట్లా ఉందో అట్లాగే ఉంటాయి, మేము ఉన్నాము మేము చేసామంటారు. సో ఇన్ ప్రెజెన్స్ వాళ్ళు అక్కడ ఉన్నారా లేదంటే అది ఉండరు వాళ్ళు ఎవరు. సో ఈ డ్యూటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏంటి అంటే ప్రాపర్ ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేయాలి. ఆ టైంలో వాళ్ళ ప్రెజెన్స్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇట్లాంటివి ప్రీవియస్గా డిస్ప్యూట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. వాళ్ళు ఏదో ఒక విట్నెస్ని పెట్టేసి ఇతను చూశాడు అట్లా చేశారంటే కుదరదు. ఆ రోజు అతను అక్కడ ఉన్నాడా లేదా అని చేయడానికి డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అంటారు. ఇప్పుడు మనం ఇచ్చిన సోకాల్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ విట్నెస్ ఆ రోజు అక్కడ లేడు, పలానా ప్లేస్లో ఉన్నాడు, నేను అది మీకు ప్రూవ్ చేయగలను మనం చెప్పినా సరే కన్సిడర్ చేయలేదనుకోండి, మనం ఎస్పీ గారి దగ్గర ఒక 178 ప్రకారం సిఆర్పిసి కానీ ఐపీసీ ప్రకారం వాళ్ళు ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం చేసే అధికారం ఎస్పీకి ఉంటుంది. కన్సర్న్ ఎవరి దగ్గర అయితే ఫైనల్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఉంటుందో ఆ ఛార్జ్ షీట్లో వాళ్ళు కనుక మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏదైతే డిఫెక్టివ్గా చేశారో ఆ యొక్క గ్యాదరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కానీ గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ గ్యాదరింగ్ ఆఫ్ విట్నెసెస్ కానీ ఎగ్జామిన్ చేయకుండా ప్లాంటెడ్గా ఏదైనా కొత్తగా ఒక ఆబ్జెక్ట్ని తీసుకురావటం లేదా ప్లాంటెడ్గా ఏదైనా ఒక ఇష్యూని కొత్తగా రైజ్ చేయటం, అంటే కంప్లైంట్లో లేని ఇష్యూని కూడా వీళ్ళు 161లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆరిజిన్ ఆఫ్ ది కంప్లైంట్లో అవేమి ఉండవు. వీళ్ళు సబ్సీక్వెంట్గా ఏంటంటే దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. అట్లాంటి కేసెస్లో ప్రూవ్ చేయకపోతే డెఫినెట్గా అది డిఫెక్టివ్ అయిపోతుంది. వాళ్ళు ఎస్పీ గారికి ఇచ్చిన కంప్లైంట్ కన్సిడర్ చేయకపోతే డైరెక్ట్గా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేయమని హైకోర్టుని అడగచ్చు మనం. అట్లాంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే,
ఇప్పుడు ప్రభుత్వ భూములపై ఆక్రమణలను తొలగించే యాక్ట్ ఏదైతే ఎవిక్షన్ ప్రక్రియ అనేది ఉంటుందో అసలు ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఆ ప్రక్రియ ఏంటండి? సో దానికన్నా ముందు యాక్చువల్గా ఏంటంటే సార్, పంచాయతీ పరిధిలోకి వచ్చేటప్పటికి అసలు గవర్నమెంట్ భూములు ఏంటి, ప్రైవేట్ భూములు ఏంటి ఐడెంటిఫై చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడో ఒక జీవో కూడా ఇష్యూ చేసింది. ఆ ఇష్యూ చేసిన జీవో అట్లాగే ఉంది తప్ప దాని మీద సబ్సీక్వెంట్గా ఆ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అనేది ఎక్కడా జరగలేదు. రీసెంట్గా 2022లో ఏపీ హైకోర్టు కూడా ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పి ఒక పిల్లో 140/2022 అనే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే ఎవరెవరైతే గవర్నమెంట్ భూములు అంటే రెవెన్యూ అవ్వచ్చు, మున్సిపల్ అవ్వచ్చు, పంచాయతీలు అవ్వచ్చు, R&B అవ్వచ్చు, లేదా వాటర్ బాడీస్లో కూడా ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువైపోయినాయి. వాటర్ బాడీస్లో ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయడానికి కూడా జగ్పాల్ సింగ్ అని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పినా సరే ఎవరో పట్టించుకోలేదు. దాన్ని ఏంటంటే వితౌట్ ఫాలోయింగ్ ప్రొసీజర్ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్కి వ్యతిరేకంగా తహసీల్దార్లు కొంతమంది పట్టాలు కూడా ఇష్యూ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది మెయిన్ థీమ్ వచ్చేటప్పటికి అసలు పంచాయతీలో ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, సర్వే నెంబర్ 1లో ఇంత ఎక్స్టెంట్ వరకు గవర్నమెంట్ భూమి ఉంది అని ఐడెంటిఫై చేసి రికార్డ్ అనగా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటే ఈ తలనొప్పి అనేది ఉండదు. అట్లాగే మున్సిపల్ అర్బన్ ఏరియాస్కి వచ్చేటప్పటికి జీవో 386 అని ఒకటి ఉంది. సో వాళ్ళు కనుక ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసుకుని ఆ కమిటీ ప్రకారం కన్సర్న్ లోయర్ క్యాడర్లో ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డైరెక్షన్స్ ఇస్తూ ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 6 monthsకి కనుక ఈ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఎంతవరకు గవర్నమెంట్ భూమి ఉంది, ఆ గవర్నమెంట్ భూమిలో ఎవరైనా ఎంక్రోచర్స్ ఉన్నారా లేదా, ఎంక్రోచర్స్ ఉంటే వాళ్ళు ల్యాండ్లెస్ పూర్స్ కింద వచ్చారా లేదా, గవర్నమెంట్లో ఏదైనా ఫేక్ రిజిస్ట్రేషన్ చేయటం కానీ, కొత్తగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయటం కానీ దాని ద్వారా వచ్చారా చూడాలి. సో ఏపీలో ఏం జరుగుతుందంటే ఆ పిల్ 140/2022 ప్రకారం వాళ్ళకు ఒక అవకాశం, ఈవెన్ ఎంక్రోచర్స్కి కూడా ఒక అవకాశం అనేది ఇస్తూ వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ప్రకారం 2-3 నెలల్లోగా వాళ్ళ నుంచి పర్సనల్ ఎంక్వైరీ కండక్ట్ చేసి వాళ్ళని రిమూవ్ చేయటం, ఎవిక్ట్ చేయటం, అక్కడి నుంచి వెకేట్ చేయించడం. సో ఇట్లా ఎవరైతే వాటర్ బాడీస్లో ఉంటారో వాచ్ డాగ్ కమిటీ అని రీసెంట్గా కాన్స్టిట్యూట్ చేశారు. మేము కూడా ఒక పిల్ ఒకటి వేసాం ఏపీ హైకోర్టులో. వాచ్ డాగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైడ్రా అనే ఇష్యూ హైదరాబాద్లో రావడానికి మెయిన్ కాజ్ అదే. ఎవరికైతే ఇది వాటర్ బాడీ అని ఎవరికైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కొనేసుకున్నారు. సో వీళ్ళు ఏం చేయాలంటే అసలు ఇనీషియల్గా రెవెన్యూ నుంచి ఈ ప్రాపర్టీ అనేది కన్వర్షన్ జరిగిందా లేదా, అంటే అగ్రికల్చర్ ల్యాండ్లో ఉండే ప్రాపర్టీ రెసిడెన్షియల్ ప్లాట్స్లో కన్వర్షన్ చేశారా, కమర్షియల్లో కన్వర్ట్ చేశారా చూడాలి. ఇవేమీ జరగకపోతే అసలు వాటర్ బాడీలో ఉన్న ప్రాపర్టీని కొనుక్కోవడమే తప్పు. వాళ్ళు ఎక్కడ ఎన్నాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి రైట్స్ రావు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి అని చెప్పాలంటే హైదరాబాద్ చేసేది అదే. మీరు బిఫోర్ పర్చేసింగ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఎందుకు మీరు వెరిఫై చేసుకోవాలి డాక్యుమెంట్స్ అంటారు. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పర్చేజర్ టు వెరిఫై ది డాక్యుమెంట్స్ బిఫోర్ పర్చేసింగ్. వీళ్ళు ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్ కానీ, ఆరిజిన్గా వచ్చే ఎఫ్ఎస్ఆర్ కానీ, సో ఆర్ఎస్ఆర్ కానీ, ప్రీవియస్గా FMB కానీ, అసలు ఆ ల్యాండ్ అనేది గవర్నమెంట్ భూమిగా పరిగణించారా, ల్యాండ్ అనే డిస్క్రిప్షన్ ఎక్కడైనా ఉందా, వాటర్ బాడీగా తీసుకున్నారా, R&Bగా తీసుకున్నారా, ఇవన్నీ వెరిఫై చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇవేమీ చూడకుండా డైరెక్ట్గా వాళ్ళు ఏదో ఒక ల్యాండ్ కొనుక్కుంటారు, అది ఫేక్ రిజిస్ట్రేషన్ అంటారు, ఆ వాటర్ బాడీ అంటారు. వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఎవరో ఎంక్రోచ్ చేసిన ప్రాపర్టీ అతను పేటెంట్ డాక్యుమెంట్ లేకుండా డైరెక్ట్గా అతను ఇంకొకరికి అమ్మేస్తాడు. కొనుక్కున్న వాళ్ళు ఎంక్రోచర్స్ అవుతారు ఆటోమేటిక్గా. అసలు అది అమ్మటానికే అవకాశం లేని ల్యాండ్ని అతను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అతను ఇంకొకరికి అమ్మటం, వీళ్ళిద్దరూ ఎంక్రోచర్స్ అవుతారు. సో అట్లాంటి టైంలో కోర్టుకి కానీ లేకపోతే రెవెన్యూ అథారిటీస్కి కానీ వేరే అఫీషియల్స్కి కానీ ఏం పని ఉంటుంది, ఆటోమేటిక్గా ఎవిక్షన్ తప్ప వేరే చేయలేరు వాళ్ళు. అది సో ఇప్పుడు ఉన్నారు అనుకుందాం, అక్కడ ప్రభుత్వ భూమిలో ఉన్నారు. ఇప్పుడు మున్సిపాలిటీ లేదా పంచాయతీలు వాళ్ళని ఖాళీ చేయించాలి అనుకుంటే ఏమైనా మార్గాలు ఉన్నాయంటారా? డిఫరెంట్ మార్గాలు ఏమైనా అంటే అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అది కనుక పంచాయతీలో ఉన్న, మున్సిపాలిటీతో ఉన్న ఇరిగేషన్ ఛానల్ కానీ, వాటర్ బాడీ, సమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అది రైన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ, ఇప్పుడు ఫ్లడ్స్ ఒకేసారి వచ్చినప్పుడు మనకి వేరే వే లేకపోతే చుట్టూ ఉన్న కెనాల్స్లో నుంచి వాటర్ అనేది ఫ్లోటింగ్ వెళ్తూ ఉంటుంది. అటువంటివి కొంతమంది ఏం చేస్తారంటే దాని మీద మట్టి వేసేసి రెవెన్యూ రికార్డు ఆల్టర్ చేసేసి డైరెక్ట్గా దాని మీద ఒక ఇల్లు కట్టేసుకున్న అవకాశం ఉంటాయి. సో అట్లాంటి ప్రాపర్టీస్ని ఎవిక్షన్ చేయాలి అంటే వాళ్ళు జెన్యూన్గా రిజిస్టర్ చేసుకుని ఉంటే అదొక టైప్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్. లేదు డైరెక్ట్గా తీసుకొచ్చి ఒక సమ్ గుడిసి లాంటిది కానీ, పాక లాంటిది కానీ వేసుకుని కూర్చున్నారనుకో, అది వన్ టైప్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్. ల్యాండ్లెస్ పూర్ కనుక ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ దెర్ ఈజ్ మచ్ అవైలబిలిటీ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఉండి వేకెంట్ సైట్ కనుక ఆ చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఆ ప్రాపర్టీ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు అది కంప్లీట్గా వాళ్ళు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా తెలిసి కొనుక్కున్నారు అనుకుంటే మాత్రం ఎవిక్షన్ ప్రొసీజర్ ఫాలో అవడం తప్ప వాళ్ళకి ఇంకో అవకాశం లేదు. కొంతకాలం ఏంటంటే ప్రొటెక్షన్ దొరుకుద్ది. ఏమని అంటే వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకునేంత వరకు ఖచ్చితంగా టైం ఇస్తారు. వాళ్ళు అవేమీ లేకుండా మేము ఇక్కడ ఎంక్రోచర్స్ కాదు, మేము పర్చేజర్స్ అంటే మాత్రం దానికి మనం చేయడానికి ఏం లేదు ఇంకా.